పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ద్వారంపూడి ఆధిపత్యాన్ని ఆ పోర్టు పరిసరాల్లో ఈ రైస్ మిల్లర్స్లో వారి ఆధిపత్యాన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏమైందంటే ద్వారంపూడి వీరభద్రారెడ్డి గారు ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రాజీనామా చేశారు ఆయన. అయితే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నున్న రామకృష్ణ గారు ఆయన్ని కూటమి ప్రభుత్వం బలోపేతం చేసి ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన్ని ప్రమోట్ చేయాలి, ఆయన సపోర్ట్ చేయాలి. ఈ కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి ఈ అక్రమంగా రేషన్ ఎగుమతి అవుతుందో దాన్ని ఆపాలని చెప్పేసి పాపం కూటమి పెద్దలు కాస్త ఓ ముందడుగు వేశారు. వేసి ఈ నున్న రామకృష్ణ గారిని ప్రమోట్ చేయాలనుకున్నారు. అయితే ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారు ఆయన చిన్నోడు కాదు కదా, డబ్బు ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు, ఎలాగైనా సరే ఇతన్ని అసలు ఆ పదవికి అర్హుని కానివ్వకూడదు కాబట్టి జిల్లాలో అవిశ్వాసం పెట్టి ఈ జిల్లా అధ్యక్షుడిగా ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఆ స్థానిక కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ నున్న రామకృష్ణ గారిని అక్కడ అవిశ్వాసం పెట్టి దించేస్తే అసలు ఆ పదవికి పోటీరాడు కదా, తద్వారా తన మనుషుల్ని ఎవరినో ఒకరిని పెట్టుకొని మళ్ళీ యథావిధిగా విచ్చలవిడిగా నడపొచ్చు అనేటువంటి ఉద్దేశంతో వారు ముందుకు వెళ్తున్నట్టయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది.